విజయవాడ నగరంలో గత 20 సంవత్సరాలుగా చాలా ప్రశాంతంగా ఉంది విజయవాడ నగరం. ఈరోజు మళ్ళీ అరాచక శక్తులు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. గంజాయి గ్యాంగులు కొట్టుకుని మటర్లు, అట్లాగే విజయవాడలో 3వ డివిజన్లో మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా చెయ్యి వరకు పెట్టారు. మహిళా కార్పొరేటర్ అభ్యర్థిని చూడకుండా ఇప్పుడేమో ధనంతో, మద్యంతో, ప్రలోభాలతో ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. నిజంగా మీకు మీ మీద నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలన చాలా సూపర్గా ఉంది, మా జగన్మోహన్ రెడ్డి అసలు పేదలకి పెన్నిదని చెప్తున్నారు కదా, మీకు పైకెప్ప వాళ్ళంతా కూడా అందరికీ చెప్తున్నా, నీతిగా నిజాయితీగా ఎలక్షన్లు జరగనియండి. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని మీ డబ్బు బలంతో, మీ రాక్షస బలంతో, మీ అరాచక శక్తులను వాడి విజయవాడను అల్లకల్లోలం చేస్తానంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో లేదు. నేను అట్లాగే పోలీసు ఉన్నతాధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అట్లాగే ప్రభుత్వ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వ అధికారులకు కూడా, చీఫ్ సెక్రటరీ గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అట్లాగే ఎలక్షన్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విజయవాడ నగరంలో అనేక రకాలుగా ప్రలోభాలు మొదలైనవి. వాలంటీర్ల వ్యవస్థను వాడుతున్నారు. డ్వాక్రా ఆర్పీలను వాడుతున్నారు. డ్వాక్రా ఆర్పీలను వాడి డ్వాక్రా మహిళలందరినీ కూడా ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. అట్లాగే వాలంటీర్లను వాడుతున్నారు. అన్ని రకాలుగా కూడా ప్రజల్ని ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు ధనబలంతో. అట్లాగే అరాచక శక్తులను వాడి అరాచకాలు సృష్టించి ఓట్లు రిగ్గింగ్ చేయాలని కూడా చూస్తారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వరకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, విజయవాడ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి, రౌడీజాన్ని ఆపండి. కొంతమంది రౌడీలు ఆల్రెడీ ప్రవేశించారు నగరంలో. రౌడీ షీటర్లు అందరూ కూడా శైర విహారం చేద్దామని చూస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళందరినీ అరికట్టండి, అరాచక శక్తుల్ని అవసరమైతే అదుపులో తీసుకోండి. డబ్బు ప్రభావం లేకుండా ఓటరు స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలని నేను ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తాను.